గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ ఎగ్ డే అనమాట. అంటే ప్రపంచ గుడ్డు దినోత్సవం. మనకు తెలిసిందే, ఎగ్ మీన్స్ ఇప్పుడు మనుషుల్లో అయితే చిన్నపిల్లలు గుడ్లు మామూలుగా లైక్ యానిమల్స్ లైక్ హెన్ కావచ్చు, అంటే కోడి, ఈగల్స్ కావచ్చు, క్రౌస్ కావచ్చు, కోయిళ్ళు కావచ్చు, ఇట్లన్నీ కొన్ని ఎగ్ యానిమల్స్ అనమాట ఇవి. సో ఇవన్నీ ఎగ్గులు పెడితే తర్వాత పిల్లలు వస్తాయి అన్నమాట. మనిషికి మాత్రం డైరెక్ట్గా లోపల ఎగ్ ఫామ్ అయిపోయి లోపల పిల్లలు ఫామ్ అయిపోయి బయటకు వస్తారు. సో అది టాపిక్ అయితే ఇది కాదులేండి. సో ఎగ్ గురించి పక్కన పెడితే ఎగ్టేరియన్స్ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళ గురించి చెప్పాలి దీని గురించి. ఎందుకంటే ఈరోజు ఎగ్ డే అంటే వాళ్ళు ఫుడ్ గురించి ఇచ్చాడు. అది ఎగ్ అంటే చిల్డ్రన్ గురించి అంటే మళ్ళీ సపరేట్ టాపిక్ అవుతుంది అనమాట. అది ఎగ్ గురించి చాలా ఉందండి. ఎగ్టేరియన్స్ మీన్స్ నథింగ్ బట్ ఇప్పుడు మనము వెజిటేరియన్ చూసి నాన్ వెజిటేరియన్ చూస్తాం. అంటే ఇప్పుడు వెజిటేరియన్ అంటే ఆకుకూరలు తింటారు, ఓన్లీ వాళ్ళు ఆకుకూరలు మాత్రం తింటారు అనమాట. మళ్ళీ నాన్ వెజ్ లైక్ చికెన్ మటన్ తీసుకోరు. నాన్ వెజ్ అంటే ఏదైనా తింటారు. నాలాంటి అయితే నాన్ వెజ్ తింటాను, ఎగ్ తింటాను, వెజ్ అన్నీ తింటాను, ఆల్ ఇన్ వన్. అలా అని చెప్పి వెజ్లో అయితే అన్ని కూరగాయలు తింటాను, కానీ ఎగ్ ఐటమ్స్ తింటాను. కానీ నాన్ వెజ్లో చికెను, మటను, మా గ్రాండ్ మదర్ ఇంట్లో ఉన్నప్పుడు రొయ్యలు, చేపలు, ఇంకే తప్పి పెద్ద ఏం ముట్టుకునేవాడిని కాదు. 2 రోజులు 2 చేపలు ఏ తప్పించి. కాకపోతే కొంతమంది వేరే వేరే రకాలు కూడా తింటారులేండి. సో ఎవరిని ఎగ్టేరియన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోమాకండి. ఎగ్టేరియన్ మీన్స్ నథింగ్ బట్ ఎగ్గుతోని మాత్రం తినేవాళ్ళు. వాళ్ళు అటు నాన్ వెజ్ తినరు, ఇటు వెజ్ తినరు, ఓన్లీ ఎగ్ ఐటమ్స్ తింటారు అనమాట ఎక్కువ. వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఇంకా వేగన్ అని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా అంటే వెజ్ తింటారు అండ్ ఎగ్టేరియన్స్ రెండు కలిపి తింటారు అనమాట. అంటే వాళ్ళు ఒక 5 కూరలు తింటారు, ఎగ్ తింటారు. వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా లైక్ చేయండి. వాళ్ళని వేగాన్స్ అంటాం అనమాట మనం. వెజ్ ప్లస్ ఎగ్టేరియన్స్ కలిపి వేగాన్ ఇదనమాట. సో ప్రపంచ గుడ్డు డే సందర్భంగా మీ అందరికీ గుడ్డు ఎంతమంది ఫేవరెట్, ఎంతమంది బాగా తింటారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.